హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 20 విషయాలు తెలుసుకోండి. ఏది చూడాలి, ఏది రిస్క్, ఏది లాభం అన్న సందేహాలున్నాయా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఇందులో ప్రాక్టికల్ గైడ్, నిపుణుల సూచనలు మరియు మీ డబ్బు రక్షించుకునే టిప్స్ ఉన్నాయి. ఫ్లాట్ లేదా ఫ్లాట్ నిజంగా ఆ స్థలంలో ఉందా? గూగుల్ మ్యాప్స్, గవర్నమెంట్ సర్వే నంబర్ చెక్ చేయండి. లేఅవుట్ లేదా బిల్డింగ్కు జిహెచ్ఎంసి లేదా హెచ్ఎండిఏ అనుమతి ఉందా? ఈ సర్టిఫికెట్లను అడగండి. అక్కడ రేరా నంబరు ఉందా? రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇది తప్పనిసరి. టైటిల్ డీడ్ స్పష్టత ఉందా? న్యాయవాదితో ఓసారి క్రాస్ చెక్ చేయించండి. ఈసీ గత 15 సంవత్సరాల పూర్వం వరకు తేల్చుకోవాలి. ల్యాండ్ యూజ్ కేటగిరీ అగ్రికల్చర్ కాదు కదా, రెసిడెన్షియల్ జోన్ కాదా చెక్ చేయండి. బిల్డింగ్ ప్లాన్ అనుమతి ప్లస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, జిహెచ్ఎంసి ఎన్ఓసి ఉందా? పార్కింగ్ లేని అపార్ట్మెంట్ కొనొద్దు, పోయిన తర్వాత తలనొప్పి అవుతుంది. ఫ్లాట్ రేట్ మాత్రమే కాదు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఫర్నిచర్ ఖర్చు కలిపి లెక్క పెట్టండి. ఎంఐ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేయండి. బ్యాంకుల రేట్లు పోటీగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్ఓసి లేకుండా కొనకండి, అది రాబోయే రిస్క్కు బాట తెరుస్తుంది. మీ ఉద్యోగ స్థలాన్ని దగ్గరగా ఉండే చోటే ఎంచుకోండి. ప్రత్యేకంగా మెట్రో స్టేషన్, స్కూల్స్, హాస్పిటల్స్, మార్కెట్ దగ్గర ఉందా? భవిష్యత్తు విలువ పెరిగే చోట ఇన్వెస్ట్ చేయండి. ఉదాహరణ ఉప్పాలగూడ, నల్లగుండ్ల. బిల్డర్ పూర్వానుభవం చూడండి. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, డిలే హిస్టరీ, కస్టమర్ రివ్యూలు చదవండి. జస్ట్ డయల్ గూగుల్ రివ్యూస్ వాడండి. బిల్డర్ లీగల్ ట్రబుల్స్ ఉన్నాయా? ఆన్లైన్ సెర్చ్ చేయండి. వాస్తుపై నమ్మకం ఉన్నవాళ్ళు ఆ దిశని చెక్ చేయండి. వాటర్ లెవెల్, డ్రైనేజ్ లైన్ శుభ్రత చూడండి. మీ కుటుంబం పెరిగే అవకాశం ఉందా? భవిష్యత్ అవసరాల కోసం 2BHK కనీసం చూసుకోండి. ఒక ఫ్లాట్ ఈఎంఐ 35,000 రూపాయలైతే అదే ఫ్లాట్ రెంట్ 20,000 మాత్రమే కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లివింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ మధ్య నిర్ణయం తీసుకోండి. మొదటి ఇల్లు అవసరం, రెండవ ఇల్లు పెట్టుబడి. ఆస్తి అంటే ఒక భద్రత, కానీ బంధం కాదు. అక్రమ నిర్మాణాలను అన్నిటినీ కూల్చే అవకాశం ఉన్నందున పక్కా అనుమతులు ఉండాలనే చూసుకోండి. త్వరలోనే కొనాలి అనుకునే తొందరపడి బాధపడకండి. ఇక ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపించిందా? మీకు తోచిన వాళ్లకు షేర్ చేయండి. మీ అడిగే ఏ ప్రశ్నకైనా కామెంట్లో రాయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.